హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో సర్వరోగ నివారిణి అయిన ఉసిరికాయలతో ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. ఉసిరికాయలతో చేసుకునే ఈ రెసిపీని డైలీ ఒక స్పూన్ పెద్దవాళ్ళు తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. చిన్నవాళ్ళు అయితే ఒక అర టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. ఉసిరికాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కంటి చూపు పెరగాలన్నా, గుండె పదిలంగా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మారాలి అన్నా, జుట్టు రాలకుండా దృఢంగా పెరగాలి అన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఉసిరికాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయల్ని సర్వరోగ నివారిణి అంటారు. మలబద్ధకాన్ని పోగొడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఉసిరి చెట్టుకి కార్తీక మాసంలో మనం ప్రత్యేకించి పూజలు కూడా చేస్తూ ఉంటాం. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఉసిరికాయల్లో. ఈ రోజైతే మన వీడియోలో మంచి రుచిగా ఉండే ఆమ్లా చూర్ణ రెసిపీని షేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు చాలా బాగుంటుంది. ఆమ్లా చూర్ణ తయారు చేసుకోవడానికి 600 గ్రాముల ఉసిరికాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని తడి ఏమాత్రం లేకుండా పొడి బట్టతో నీట్గా తుడుచుకుని తీసుకోవాలి. ఆమ్లా చూర్ణ తయారు చేసుకోవడానికి ఇలా ముదురు ఉసిరికాయలు తీసుకోవాలండి. ఇలా చిన్నగా ఉన్న లేత ఉసిరికాయల్ని తీసుకుంటే చూర్ణ మనకి వగరుగా వచ్చేస్తుంది. ముదురుగా ఉన్న ఉసిరికాయల్ని తీసుకోవాలి. చూర్ణ తయారు చేసుకోవడానికి ఇక్కడ 600 గ్రాముల ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఈ ఉసిరికాయలకి ఈ సైజు అల్లం ముక్కను తీసుకోవాలి. అల్లం పైన ఉండే బెరడంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ అల్లం ముక్క 10 గ్రాముల వరకు ఉంటుంది. 600 గ్రాముల ఉసిరికాయలకి 10 గ్రాముల వరకు అల్లం ముక్కను తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గ్రేటర్ తీసుకుని పెద్దగా ఉండే హోల్స్ వైపు నుంచి కాదు, అలానే చిన్నగా ఉండే హోల్స్ వైపు నుంచి కాకుండా ఇలా మీడియం సైజు హోల్స్ వైపు నుంచి ఉసిరికాయల్ని తురుముకుని తీసుకోవాలి. ఇక్కడ చూపించబోతున్న ఆమ్లా చూర్ణ రెసిపీ ఉసిరికాయల్ని ఆవిరి మీద ఉడికించుకుని తీసుకోవట్లేదు. అలా అని ఇందులోకి నీళ్లు కూడా మనం అసలు వెయ్యం కాబట్టి ఈ చూర్ణ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఏడాది పాటుగా నిల్వ ఉంటుంది. ఇలా తురుముకున్న ఉసిరి తురుముని పక్కకు పెట్టుకోవాలి. అల్లం ముక్కను కూడా గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న అల్లం ఉసిరి తురుముని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో వేసుకోవడానికి ఇక్కడ నేను పటిక బెల్లం తీసుకున్నానండి. మీ దగ్గర పటిక బెల్లం అందుబాటులో లేకపోతే పంచదారను కూడా వాడుకోవచ్చు. పంచదార వద్దు అనుకుంటే మొత్తం బెల్లాన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇందులో వేసుకోవడానికి 400 గ్రాముల పటిక బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఈ పటిక బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కడాయి తీసుకోవాలి. ఇక్కడ ఉసిరికాయతో చేసుకుంటున్నాం కాబట్టి ఐరన్ కడాయి అస్సలు తీసుకోకూడదు. నాన్ స్టిక్ అయినా, అల్యూమినియం అయినా, లేకపోతే ఇలా స్టీల్ కడాయి అయినా తీసుకోవచ్చు. కడాయిలో అడుగు భాగంలో ఇలా ఉసిరికాయ తురుమును కొద్దిగా వేసుకుని పటికి బెల్లం పొడిని వేసుకోవాలి. ఇలా తిరిగి మళ్ళీ ఉసిరి తురుముని కొద్దిగా వేసుకుని పటికి బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలి. ఈ రెసిపీలోకి చుక్క నీళ్లు వేయకుండా చేసుకుంటాం కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల ఉసిరిలో ఉండే నీళ్లు బయటకు వచ్చేసి పంచదార అంతా కరిగి మనకి పాకం అనేది చక్కగా వస్తుంది. ఇలా ఉసిరి తురుముని వేసుకున్న తర్వాత అల్లం తురుమును కూడా వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు వదిలేసామంటే ఇలా పటికి బెల్లం అంతా కరిగి ఇలా నీళ్ల కింద వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చెమ్మగా అయిపోతుంది. ఉసిరిలో ఉండే వాటర్కి ఇలా పటికి బెల్లం అంతా కరిగిపోయింది. ఈ స్టేజ్లో ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోకి 300 గ్రాముల వరకు బెల్లం పడుతుంది. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని వేస్తున్నాను. మీరు చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడానికి ఆమ్లా చూర్ణ గనక చేస్తుంటే గనక ఇంకాస్త బెల్లం క్వాంటిటీని పెంచుకోవాలి. ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ వరకు నల్లుప్పును వేసుకోవాలి. మీ దగ్గర నల్లుప్పు గనక అందుబాటులో లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. ఇందులోకి ఇలా నల్లుప్పును వేసుకోవడం వల్ల ఆమ్లా చూర్ణకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఏ సూపర్ మార్కెట్లో అయినా నల్లుప్పు మీకు ఈజీగానే దొరికేస్తుంది. బెల్లం వేసిన తర్వాత ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టి మరో 5 నిమిషాలు వదిలేసామంటే బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టకుండా గరిటతో కలుపుకుంటూ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆమ్లా చూర్ణ దగ్గర పడిన తర్వాత ఇందులో వేసుకోవడానికి ఒక మసాలానైతే తయారు చేసుకోవాలి. ఇందుకోసం కడాయి తీసుకుని ఇందులోకి 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5 వరకు యాలకులను వేసుకోవాలి. ఇలా యాలకులను వేసుకుంటే మంచి స్మెల్ అనేది యాడ్ అవుతుంది. 4 వరకు లవంగాలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు సోంపును వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటన్నిటిని సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. ఇలా దోరగా వేగితే సరిపోతుంది.
వీటిని తీసేసుకోవాలి. అదే కడాయిలోకి 2 ఇంచుల వరకు సొంటిని తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసి సొంటిని దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర సొంటి అందుబాటులో లేకపోతే స్టార్టింగ్లో మనం అల్లం వేసుకున్నాం కదా, అల్లాన్నే ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సన్నటి సగ మీద వేయించుకుంటే సొంటి లోపల నుంచి కూడా బాగా వేగుతుంది. ఇలా వేయించుకున్న సొంటిని తీసేసుకోవాలి. ఇలా వేయించుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ఆమ్లా చూర్ణా కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే వేస్తున్నాను. ఇంట్లో వరకే అయితే దీనివల్ల టేస్ట్ ఏమీ యాడ్ అవ్వదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులోకి మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులోకి అసలు నీళ్ళంటూ వేయలేదు కాబట్టి తొందరగానే దగ్గరగా అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించేసుకున్నా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇక్కడ పాకం అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి. చిన్న తీగ పాకం రావాలి. మనకి పూర్తి తీగ అయితే రాకూడదు, ఇలా కట్ అయిపోతూ ఉండాలి. కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోక్కర్లేదు. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇందులోకి లాస్ట్లో ఇలా అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే ఉసిరిలో ఏదైనా వగరు లాంటిదున్నా పోతుంది. ఇలా చేసుకున్న ఆమ్లా చూర్ణ పుల్లగా మనం మిరియాలు వేసాం కదా, అల్లం వేసాం, ఆ ఘాటుతో తియ్యగా చాలా చాలా బాగుంటుందండి. ఉప్పు కూడా వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ ఇందులో తెలుస్తాయి. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేటట్టు ఈ ఆమ్లా చూర్ణ ఉంటుంది. లాస్ట్లో వేయించుకున్న టర్బూజా గింజల్ని వేసుకుంటే మధ్యలో ఈ టర్బూజా గింజలు కూడా తగులుతూ చాలా చాలా బాగుంటుంది. ఆమ్లా చూర్ణ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా తేనెను వేసుకుని కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో ఇలా తేనె వేసుకుంటే ఆమ్లా చూర్ణ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఆమ్లా చూర్ణ మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. రూమ్ టెంపరేచర్లోనే ఆమ్లా చూర్ణ చక్కగా ఏడాది పాటు నిల్వ ఉంటుంది. చిన్నపిల్లలైతే అర స్పూన్, పెద్దవాళ్ళకి 1 టేబుల్ స్పూన్ డైలీ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఈ సీజన్లో ఫుల్గా ఉసిరికాయలు దొరుకుతున్నాయి. మీరు కూడా ఆమ్లా చూర్ణాని ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.